హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వరకు భారత రాజ్యాంగ అభివృద్ధి రాజ్యాంగ సభ గురించి నేర్చుకున్నాము. నేటి క్లాస్లో భారత రాజ్యాంగ ప్రవేశిక ఏంటిది? భారత రాజ్యాంగానికి ప్రవేశిక ద్వారమైనటువంటి రాజ్యాంగ పీఠిక గురించి నేర్చుకుందాం. ఏంటిది? రాజ్యాంగ పీఠిక లేదా ప్రియంబల్. పీఠిక, ప్రవేశిక లేదా ప్రియంబల్ గురించి నేటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మరి భారత రాజ్యాంగానికి ప్రవేశిక ద్వారం అని ఎందుకు అంటామంటే, ఇందులో ఉన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఏమని ఉందంటే, పీఠికలో భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తుల్లో అవకాశాల సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సోదర భావాన్ని పెంపొందించుకోవడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అనేది ఈ రాజ్యాంగ పీఠికలో రాయడం జరిగింది. మరి ఈ రాజ్యాంగ పీఠికను సూక్ష్మంగా కనుక మనం పరిశీలిస్తే ఇందులో ఎటువంటి విషయాలు పొందుపరచడం జరిగిందంటే, భారత రాజ్యాంగానికి మూలము ఏంటిది? భారత రాజ్యాంగానికి మూలం, సోర్స్ ఆఫ్ పవర్ ఏంటిది? సోర్స్ ఆఫ్ పవర్. అదేవిధంగా రాజ్యాంగం యొక్క స్వభావం ఏంటిది? రాజ్యాంగ స్వభావము, నేచర్ ఆఫ్ స్టేట్ ఆర్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ స్వభావము. ఇక మూడో విషయం ఏంటిదంటే నైతిక లక్ష్యాలు, రాజ్యాంగం యొక్క నైతిక లక్ష్యాలు ఏంటిది అనే విషయాలు. దాంతోపాటు రాజ్యాంగం ఆమోదించిన తేదీ కూడా ఈ రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. మరి భారత రాజ్యాంగానికి అధికారము, శక్తి కానీ పవర్స్ కానీ ఎక్కడి నుంచి లభిస్తుందంటే, భారత ప్రజల నుంచి. ఎక్కడి నుంచి? భారత ప్రజల నుంచి భారత రాజ్యాంగానికి పవర్ లభిస్తుంది. భారత ప్రజల నుంచి అంటే మొదటి లైన్లో ఉంది భారత ప్రజలైన మేము. ఏంటిది? భారత ప్రజలైన మేము అని మనం ప్రవేశిక చదివేటప్పుడు మొదటి వరుసలోని భారత ప్రజలైన మేము అనే వాక్యం ద్వారా మనం ఈ అర్థం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగానికి అధికారము, భారత రాజ్యాంగానికి పవర్ అనేది భారత ప్రజల నుంచి లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది? భారత ప్రజల నుంచి. ఓకే, నెక్స్ట్ తర్వాత రాజ్యాంగం యొక్క స్వభావము మనం ఇప్పుడు చదివినాం. ఏంటిదని? భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అంటే సర్వసత్తాక అంటే అంతర్గత విషయాల్లో కానీ బహిర్గత విషయాల్లో కానీ తుది నిర్ణయం తీసుకునే అధికారం భారత రాజ్యాంగానికి, భారత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా సామ్యవాద అంటే దేశంలోని వనరులు, దేశం యొక్క అభివృద్ధి ఫలాలను ప్రతి పౌరుడికి అందే విధంగా వనరులను కేంద్రీకరించడం, వనరుల యొక్క కేంద్రీకరణను వ్యతిరేకిస్తూ వనరుల వికేంద్రీకరణపై దృష్టి సారించేది సామ్యవాదము. సామ్యవాదం అనేది సమాజంలో సమానతను, ఆర్థిక సమానతను, అదేవిధంగా సామాజిక సమానతను ప్రోత్సహిస్తుంది. తర్వాత మనం చూస్తున్నట్లయితే లౌకిక అంటున్నాం. కుల మత ప్రమేయం లేకుండా అందరికీ కూడా సమాన అవకాశాలను, సమానత్వాన్ని చూపించేటటువంటి ఒక భావజాలమే లౌకిక తత్వం. అంటే మత విచక్షణ రహితంగా పౌరులందరికీ కూడా దేశ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం కావడానికి అవకాశం కల్పించడమే లౌకికత్వం.
అదేవిధంగా ప్రజాస్వామ్యం, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అని చదువుతాము. భారత ప్రజలైన మేము ప్రభుత్వాన్ని మేమే ఎన్నుకుంటున్నాము, మేమే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాము. అంటే ఏర్పడే ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ఆమోదంతో ఏర్పడుతుంది కాబట్టి ఏమంటున్నాం? ప్రజాస్వామ్యం అని అంటాం. ఓకే. తర్వాత గణతంత్ర విధానం అంటే ఏంటిదంటే, గణతంత్ర వ్యవస్థ అంటే ఏంటిదంటే దేశం యొక్క అత్యున్నత పౌరుడు, దేశం యొక్క అధిపతి ఎన్నిక ద్వారా నియమించబడితే ఆ వ్యవస్థను ఏమంటామంటే గణతంత్ర వ్యవస్థ అంటాం. మరి భారతదేశానికి రాష్ట్రపతి కూడా, భారతదేశం ఒక గణతంత్ర దేశం అంటే అవును చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం యొక్క అత్యున్నత పౌరుడు, భారతదేశం యొక్క అత్యున్నత అధిపతి, భారతదేశం యొక్క అధిపతి రాష్ట్రపతి కూడా ఎన్నికల ద్వారా ఎన్నికవుతాడు కాబట్టి భారతదేశం కూడా ఒక గణతంత్ర దేశం. అంటే భారతదేశం యొక్క రాజ్యాంగ స్వభావాన్ని సాకారం చేసుకోవడానికి మేము సర్వత్రా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి భారత ప్రజలు ఎల్లవేళలా కృషి చేస్తారని ఈ రాజ్యాంగ పీఠిక మనకు చెబుతుంది. దాంతోపాటు ఈ నైతిక లక్ష్యాలను ఒకసారి మనం పరిశీలిస్తే సాంఘిక ప్రవేశికలను ఉంది. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. ఏంటిది? సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి సాంఘిక అంటే సమాజంలో సమానత్వము, జాతి, కులము, మతము, లింగం ఎటువంటి భేదాలు లేకుండా సమాజంలో సమానత్వాన్ని స్థాపించడమే సాంఘిక సమానత్వము, సాంఘిక న్యాయము. అదేవిధంగా ఆర్థిక అంటే దేశంలోని పౌరుల మధ్య వనరులను వికేంద్రీకరించడము, ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించడమే ఆర్థిక న్యాయము. అదేవిధంగా రాజకీయ న్యాయము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఎన్నికల్లో పోటీ చేసే అధికారము, ఎన్నికల్లో ఓటు వేసే అధికారాన్ని కలిగి ఉండడమే రాజకీయ న్యాయము. అదేవిధంగా వ్యక్తి యొక్క అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చి దేశ ఐక్యత, సమగ్రత, దేశంలోని పౌరుల మధ్య సోదరభావాన్ని పెంపొందించుకోవడానికి, సోదరభావాన్ని స్థాపించడానికి భారత ప్రజలు ఎల్లవేళలా కృషి చేస్తారని, దానికి కట్టుబడి ఉంటారని భారత ప్రజలైన మేము 1949 నవంబర్ 26 రోజున భారత రాజ్యాంగాన్ని శాసనంగా రూపొందించుకొని మాకు మేము సమర్పించుకుంటున్నామనే వాక్యం భారత ప్రజల యొక్క చిత్తశుద్ధి అనేది భారత రాజ్యాంగ పీఠికలో కనిపిస్తుంది. ఇది ఆ రాజ్యాంగ పీఠికకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగం యొక్క సారాంశాన్ని, రాజ్యాంగం యొక్క సారాంశాన్ని, రాజ్యం యొక్క ఫిలాసఫీని తెలియజేస్తుంది. రాజ్యాంగం యొక్క తత్వాన్ని, రాజ్యాంగం యొక్క సారాంశాన్ని ఈ పీఠిక తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలు ఎటువంటి విధానాలు ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా అవి ప్రవేశికలో ఉన్నటువంటి ఆదర్శాలకు లోబడి, ప్రవేశికలో పేర్కొన్నటువంటి నైతిక లక్ష్యాలను లోబడి విధానాలను రూపొందించాలి. ప్రభుత్వం కనుక ప్రవేశికలో ఉన్నటువంటి మౌలిక అంశాలు కనుక వ్యతిరేకంగా ఎటువంటి విధానాలు కానీ, పథకాలు కానీ, కార్యక్రమాలు కానీ అమలు చేసినా దానికి సుప్రీంకోర్టు పరిశీలించి రాజ్యాంగంలోని పీఠికకు అంతర్భాగంగా ఉంటే, పీఠికకు లోబడి ఉంటే అది చెల్లుతుందని, లోబడి లేకుంటే అనేది చెల్లదు అనేది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం కలిగి ఉంది. దేని ఆధారంగా వ్యాఖ్యానిస్తుందంటే ఆ రాజ్యాంగం యొక్క సారమైనటువంటి, రాజ్యాంగం యొక్క తత్వమైనటువంటి పీఠికను ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు ప్రభుత్వం యొక్క విధానాలను, పథకాలను కానీ, కార్యక్రమాలను కానీ వ్యాఖ్యానిస్తుంది. ఇది పీఠికకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.